ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాను 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 రవి, జాను అందరూ ఎక్కడున్నారు? రండి. జాను అల్లుడు, ఏంట్రా? అల్లుడు. సడన్ గా వచ్చావు? వస్తున్నట్టు చెప్పనే లేదు. జాను ఏమైంది అల్లుడు? మావయ్య, జాను మావయ్య ఏంట్రా? ఇంకా జాను ఇంటికి తీసుకురాలేదా? ఏంట్రా? జాను నేను ఇంట్లోనే ఉన్నాను. రవి, జాను అమ్మా, జాను అమ్మా, జాను నా జాను. ఏంటి చనిపోయిన జానకమ్మ ప్రాణాలతో వచ్చింది? జాను 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 ఏంటి రవి అలా చూస్తున్నావు? నువ్వు బాగానే ఉన్నావు కదా? నాకేమవుతుంది? నేను బాగానే ఉన్నాను. నాకు కాల్ చేసి ఎవరు ఫోన్లో నువ్వు నేనే అలా చెప్పమన్నాను. అప్పుడే కదా నువ్వు వస్తావు. ఇదిగో వచ్చేసావుగా. రా, వచ్చి కూర్చో. ఎందుకు జాను అలా చేసావు? నేను నేను ఎంత భయపడ్డానో తెలుసా? నవ్వద్దు, ఐ కిల్ యూ. నాకు ఎలా అనిపించిందో తెలుసా జాను? నేను నిన్ను చూడకుండా ఇన్నేళ్ళు నాకెలా అనిపించిందో తెలుసా? చాలా కష్టపడ్డాను రవి. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఎందుకు నీ కళ్ళు అలా కలతగా ఉన్నాయి? నీ చానుకి ఏమీ కాదు. జాను 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 తప్పు జాను. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? తప్పే. ఐ అగ్రీ. బట్ నన్ను ఇంకేం చేయమంటావు? నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను, నువ్వే నన్ను మోసం చేస్తూ వచ్చావు. అందుకే. రవి, మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో మాకేమీ అర్థం కావడం లేదు. నువ్వెందుకు అత్తయ్య మీద కోపడుతున్నావు? నేను లండన్లో ఉన్నప్పుడు షీజ్ నో మోర్ అని చెప్పి నాకు ఒక కాల్ వచ్చింది. నేను కంగారు పడి ఫ్లైట్కి పరిగెత్తుకొని వస్తే, జాను ఇది నీ పని కదా? ఎందుకు అత్తయ్య ఇలా అడుగుతున్నారు కదా, చెప్పు జాను. నన్ను చూడడం కోసం ఇలాంటి అబద్ధం చెప్తావా? దానికోసం మాత్రమే కాదు, నువ్వు యూకేలో సెటిల్ అవ్వడానికి సిటిజన్షిప్ కోసం అప్లై చేసావని తెలిసింది. ఎవరు? నేనా? నో వే జాను. ఎవరో నీకలా అబద్ధం చెప్పినట్టున్నారు. వినోద్ మేడం, ఇదేంటి? వాట్ ఈస్ దిస్ జాను? నువ్వు లండన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసిన ఫామ్. రవి, నువ్వు ఇంతకాలం లండన్లో ఉన్నది చాలు. ఇక మీదట నువ్విక్కడే ఉండాలి. వాట్? రేపటి నుంచి ఆఫీస్కి రా. నా బాధ్యతలన్నీ కూడా నువ్వే తీసుకుని మొత్తం నిర్వహణని నువ్వే చూసుకోవాలి. జాను, ఏం నువ్వు జోక్ చేస్తున్నావా? నాకిదంతా అసలు సెట్ అవ్వదు. అక్కడ నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. నేను ఇమ్మీడియట్ గా లండన్ కి వెళ్ళి తీరాలి జాను. నువ్విక
వెళ్ళడం కుదరదు. జాను, ఐఎమ్ ఎ మేజర్. నన్ను మీరెవరూ ఇలా కంట్రోల్ చేయలేరు. నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు. లండన్లోనే నచ్చింది. కొన్ని రోజులు ఇక్కడే ఉండి చూడు. నీకు లండన్ నచ్చకుండా పోతుంది. జాను, రేపు ఉదయం మనిద్దరం ఆఫీస్కి వెళ్తున్నాం. ఆఫీస్ని నువ్వు నీ కంట్రోల్లోకి తీసుకోవాలి. నో జాను, ఐ కెనాట్ డూ దిస్. 9 to 5 జాబ్ ని నేను చేయలేను. రేపు మార్నింగ్ నేను లండన్కి వెళ్తున్నాను అండ్ దాట్స్ ఫైనల్. కేడి, రేపు మార్నింగ్ అవైలబుల్ ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసేసాయి. ఇదిగో. మేడం. నా లాకర్లో పెట్టండి. సరే మేడం. నా పర్మిషన్ లేకుండా దాన్ని ఎవరు తీయకూడదు. వెళ్ళండి. ఏయ్ జాను, వాట్ ఆర్ యు డూయింగ్ జాను? ఇక నువ్వు లండన్కి కాదు, ఎక్కడికి వెళ్ళలేవు. ఇక్కడే ఉంటున్నావు. రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నావు. జాను, ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. మనం మొత్తం నిర్వహణని చూసుకోవడానికి ఇప్పుడు మనుషులు కావాలి. నా తర్వాత మీ నాన్నే చూసుకోవాలి. కానీ వాడు చూసుకునే పరిస్థితుల్లో లేడు. నువ్వే వచ్చి ఈ కంపెనీని చేతుల్లోకి తీసుకునుండాలి. కానీ నువ్వలా చెయ్యలేదు. అందుకే నేను నిన్ను ఇంతలాగా బలవంత పెట్టుంచాల్సొస్తోంది. బట్ ఇక మీదట నేను పరిగెత్తుతూ ఉండలేను. నాకు రెస్ట్ కావాలి. అర్థం చేసుకో. జాను, బట్ నాకు ఇంట్రెస్ట్ లేని పనిని నేను ఎలా చేయగలను? సారీ, అది నా వల్ల కాదు. పైకి రండి రా. అక్క, ఇల్లు చూడ్డానికి వచ్చాం. ఇల్లు అద్దెకి ఇల్లు లేదమ్మా. రా అక్క, అద్దెకు ఇల్లు దొరుకుతుందా? లేదమ్మా, అటువైపు వెళ్ళి అడగండి. ఇంద్రాణి, ఏమైంది ఇంద్రాణి? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? తను బాత్రూమ్కి వెళ్ళాలేమో. ఇంద్రాణి, ఇంద్రాణి, సరే మీరందరూ ఇలా రండి. ఇంద్రాణి, నేను వెళ్ళి దగ్గరలో ఏదైనా బాత్రూమ్ ఉందేమో చూసొస్తాను. ఇటువైపు రా.